తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మంది విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా చౌక్ మీదుగా వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేసి పట్టణ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ 1949 జూలై 9న ప్రారంభమైన విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనూ అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడిందని, విద్యార్థి రంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుందని, అలాగే ఈ దేశం కోసం స్వాతంత్రం రాకముందు ఎంతోమంది చనిపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది కార్యకర్తలు జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించారని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్ కుమార్, ఏబీవీపీ కార్యకర్తలు శ్వేత, నవీన్, లాలు ప్రసాద్, చందు, వంశీ, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకొని అలనాడు స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత 1949 జూలై 9వ తారీఖున మరి స్థాపించబడ్డటువంటి ఏకాత్మక తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ఎంతో గొప్పది అని, ఇది ఒక మహాసముద్రము లాంటిది అని చెబుతూ ముందుగా ప్రతి విద్యార్థులకు శుభాశిస్సులు, శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరు మాట్లాడొద్దు, కొంచెం ప్రశాంతంగా ఉంటే కొన్ని విషయాలు చెప్తాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది, అందులో పనిచేసేటువంటి భాగ్యం, అందులో సభ్యునిగా చేరేటువంటి భాగ్యం ఊరికేనే దొరకదు. ఎందుకంటే నేను మరి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నా అనుభవాలు కూడా చెప్తాను. 1989-90 ఆ ప్రాంతంలో మరి ఇక్కడ డిగ్రీ అయిపోయి పీజీ చేసే ఆ యొక్క సందర్భములో మరి కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునే సంఖ్య లోపల అక్కడ షాద్మాల్ చౌరస్తాలో జెండా ఎగిరేసే వాళ్ళం, చిన్న ప్రోగ్రాములు చేసేవాళ్ళం. అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ మరి నేను ఆర్ట్స్ కళాశాల ఇన్ఛార్జిగా, ఏబీవీపీ ఇన్ఛార్జిగా ఉండి అనేక రకాలైనటువంటి స్ఫూర్తివంతమైన పెద్దల యొక్క సూచనలతో కార్యక్రమాల్లో
పాల్గొనడమే గాక అనేక కేసులు కూడా నా పైన మరి వేయడం జరిగింది. ఆ తర్వాత వాటి నుండి విముక్తి జరగడం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మరి ముఖ్యంగా నిర్మాణాత్మక సంబంధమైనటువంటి ఉద్యమాలు, అలాగే ఆందోళన సంబంధమైనటువంటి ఉద్యమాలు చేసిన టోటల్ గా చివరగా దేశీయత, ఐక్యమత్యము, అలాగే జాతీయ భావాలు అనేటువంటివి ఏబీవీపీ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. అందుకే భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం, కోట్ల కొలదిగా భారతీయులు సమర్పించే వందనం అని ఆ భారత మాత యొక్క పాద పద్మాలను ఆశ్రయించేటువంటి మనం విద్య లోపల కూడా ఏమాత్రం వెనుకడుగు వేయరు. చూడండి, ఫస్ట్ జ్ఞానము అని ఫస్ట్ మంత్రం, అక్కడ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. జ్ఞానము అంటే విద్య, వినయ సంపన్న తత్వం, అలాగే జ్ఞానము శీలము, శీలేన శోభతే విద్య అంటే శీలము లేని చదువు, పెద్ద పిహెచ్డి హోల్డర్ అయినా శీలము లేకుంటే వ్యర్థమే. కనుక శీలము తర్వాత ఏకత, ఐక్యమత్య తత్వం, అందరూ ఒకటే, లోకా సమస్త సుఖినో భవంతు, సన్మంగళాన్ని భవంతు అనే తత్వాన్ని మరి ఏబీవీపీ చెప్పడం జరిగింది. గత 77 సంవత్సరాల నుండి ఈ యొక్క మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క మరి విద్యార్థి విభాగముగా దేశభక్తియే ఊపిరిగా, ధర్మ పరిరక్షణే లక్ష్యముగా, హైందవ చేతనయే మహోన్నతమైనటువంటి మంత్రముగా పనిచేయుతుంది. ముఖ్యంగా స్త్రీలు పొంగిన జీవగడ్డయు, పాలు వారిన భాగ్యసీమయు, వ్రాలినది ఈ భరతఖండము, భక్తి పాడర తమ్ముడా, వేద శాఖలు వెలిసెనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, పాదరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా అని చెప్పినటువంటి వేద మంత్రాన్ని మనము పునికి పుచ్చుకున్నాం, అవపాసన పట్టాం. దాన్ని అనుసరిస్తూ విద్యతో, వినయముతో, సౌశీల్యముతో, సహనముతో, సుగుణ స్వరూపమైనటువంటి లక్షణాలతో అలరాడుతూ దేశములోనే దేశభక్తి ప్రపేరితంగా పనిచేస్తూ ఉన్నాం. అలాంటి ఆ అంశాన్ని ఇంకా ముందు కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ